వందనాలండి. ఈరోజు జూలై 22. మనం ఎప్పుడు కూడా దిగులు పడే వాళ్ళగా కాకుండా విజయులుగా ఉండాలి. ఎప్పుడు మనము ఏ సమస్య వచ్చినా కూడా దేవుడు మనతో ఉన్నాడనే ధైర్యంతో ఉంటే మనం ఎప్పుడు కూడా విజయపదం వైపు నడుస్తాం. రోమా 8:31లో పౌలు అంటున్నాడు, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? ఇలాంటి ఆలోచన మనం కలిగి ఉంటే మనం దిగులు పడాల్సిన అవసరమే లేదు. దేవుడు మనతో ఉంటే చింతించేవానిగా కాకుండా విజయుడిగా ఉంటావు. రోమా 8లో పౌలు దేవునికి మన పట్ల ఉన్న అపారమైన ప్రేమను వివరిస్తూ ఉన్నాడు. ఆయన కృప ఎన్నడూ వీడని ప్రేమ ప్రభువుకు సంపూర్ణంగా సమర్పించుకున్నట్టుకు ఆహ్వానిస్తూ ఉంది. మనం ఇంకనూ పాపులమై ఉండగా మన కొరకు క్రీస్తు చనిపోవటం ద్వారా తన ప్రేమను ప్రచురపరిచాడు. దేవుని ప్రేమ యొక్క లోతు తెలుసుకోవాలంటే మన హృదయాలను తెరవమని పరిశుద్ధాత్మని కోరాలి. పౌలు విశ్వాసులందరి కోసం ప్రార్థన చేస్తాడు. దేవుని ప్రేమ యొక్క లోతు, వెడల్పు, ఎత్తు, పొడవు అన్నీ కూడా తెలుసుకునేదానికి వీళ్ళకి సహాయం చేయమని తన సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మన కోసం కూడా మనం అలాగే ప్రార్థన చేయాలి. ఆయన ప్రేమ తెలుసుకోవాలి. దేవుని ప్రేమ తెలుసుకోవాలంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మని మనము వేడుకోవాలి. క్రీస్తు ద్వారా దేవుని ప్రేమ నుండి మనల్ని ఎవరూ వేరు చేయలేరు అని తెలుసుకోవాలి. అన్నింటిలో మనకు విజయం ఇచ్చాడు. ఈ సత్యము మనసులో స్థిరపడిన నాటి నుండి మనం దిగులు చెందేవారుగా కాక విజయులుగా ఉంటాం. ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. అందుకనే మనం ఎప్పుడు కూడా దేవుడు మనతో ఉన్నాడనే విశ్వాసంతో మనం ముందుకు పోవాలి. దేవుడు ఆదేశించిన ఇరుకు మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనలను శోధించుటకు, పడవేయుటకు సాతాను మన పక్కనే ఉంటాడు. ఇది ఆత్మీయ పోరాటం. ఎఫెసీ 6:12లో పౌలు దీని గురించి వివరిస్తూ ఇలా అన్నాడు, ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. ఈ పోరాటము సదా జరుగుతూనే ఉంటుంది. కానీ దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు అనే సత్యం నమ్మితే మనం దిగులు చెందకుండా ఈ అనుదిన పోరాటంలో విజయులవుతాం. దేవుని హృదయానుసారుడైన దావీదును జ్ఞాపకం చేసుకుందాం. జీవం గల దేవాది దేవుని సైన్యాన్ని కించపరిచిన రాక్షసుని వలె ఉన్న గొలియాతును ఎదుర్కొనుటకు వెళ్ళినప్పుడు దావీదు కేవలం ఒక చిన్న గొర్రెల కాపరి. ఆ ఫిలిష్తీయుడు బారి నుండి తన దేవుడు విడిపించగలడు అనే నిశ్చయతతో వెళ్ళాడు కాబట్టి విజయం సాధించాడు. క్రీస్తులో మనం కూడా విజయం కావాలి అంటే అలాంటి నిశ్చయత ఉండాలి. దావీదు కేవలం ఒక చిన్న పిల్లవాడు. అయినా కూడా విశ్వాసంతో ఫిలిష్తీయులు అందరు కూడా ఇజ్రాయెల్ ప్రజలను బెదిరిస్తూ ఉన్నారు. అయితే అందులో గొలియాత్ అనే రాక్షసుడు లాంటి వాడు, నన్ను ఓడిస్తే చాలు, మీరు నా సైన్యాన్ని ముట్టనవసరంలే, మీరు అందరూ కలిసి నన్ను ఓడించినా కూడా మీరు ఓడిపోతారు అన్నట్టుగా సవాల్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు దావీదు అనుకుంటాడు, నా పక్షంలో నుండగా దేవుడు మనమెందుకు భయపడాలి అని దేవుడి శక్తితో ముందుకు పోయి అంత పెద్ద జయంట్ను కూడా చంపేశాడు. మరి అలాంటి శక్తి మనకు కూడా దేవుడు ఇస్తాడు. ఎప్పుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేయడు. ముందుకు పోదాం. ఇటువంటి ఆశయంతో మనం ముందుకు పోదాం. ప్రార్థన చేసుకుందాం. దయామేడ, మేము ఎప్పుడు కూడా దిగులు పడే వాళ్ళంగా కాకుండా విజయులుగా ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.